హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్వాతి వ్లాగ్స్. మేము సండే రోజు అయితే పిజ్జా చేసుకున్నాము. చికెన్ పిజ్జా చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసినాము. నిజంగా ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము పిజ్జా ఎలా చేసాము అనేది ఈరోజు ఫుల్ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా అందరూ లైక్ చేసుకోండి. అయితే మనకు పిజ్జా తయారు చేయడానికి ఫస్ట్ మనకైతే పిజ్జా బ్రెడ్ టైప్ ఉంటుంది కదా, అదైతే కావాలి. సో దానికోసం అయితే 2 కప్పుల మైదా పిండిలో 1 గ్లాస్లో వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఆ వాటర్ని పిండిలో వేసుకుంటూ బాగా మెత్తగా మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట. మనము మంచిగా బండ మీద వేసుకొని బాగా పిండిని మసాజ్ చేస్తూ కలిపినట్లయితే మనకు పిజ్జా బ్రెడ్ అయితే మంచిగా రెడీగా అవుతుంది. అలాగే మనకు పిండి అనేది బాగా పొంగాలి. పొంగినప్పుడే మనకు పిజ్జా అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలా యమ్మీగా ఉంటుంది. నిజంగా ఇది చేయాలంటే కొద్దిగా ఓపిక కూడా ఉండాలి. సో అన్నీ సెట్ చేసుకొని మేము పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాము. బ్లింకిట్ పుణ్యమా అంటూ 10 మినిట్స్లోనే మనకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పిజ్జా ప్రాసెస్ చూడండి, ఓకేనా. About the moments we spent, I just want you to be happy. When someone tries to touch your scars, it doesn't seem to cure at all. Ah, nothing's gonna be any better. I'll love you every day. Let's take a walk. Please don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started a thing in the world. I'll say you're the destiny. Please don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started a thing in the world. I'll say you're the best morning. Be any matter. I'll love you every day. Let's take a walk. Please don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started a thing in the world. I'll say you're the destiny. Please don't guarantee your joy. Nothing's wrong with crying every day. It just started a thing in the world.
거는 시간이 되게 오래 필요해. 그리고 쉽게 만난 사귀기는 신중하게 선택해. 아니 강아지야 강아지 2살이야 아직 సో ఫైనల్గా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చికెన్ పిజ్జా చేసుకున్నామని చెప్పాను కదా, చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. పిల్లలు, నేను, మా అత్తమ్మ అందరం కూడా హ్యాపీగా తిన్నాము. మన ఇంట్లో ఓవెన్ లేకున్నా కూడా గిన్నెలో కూడా ఇంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చా అనిపించింది నాకైతే. నిజంగా మా హస్బెండ్ అయితే ఏదైనా చేయాలనుకుంటే అది చేసి తిడతాడు. చాలా ఇష్టం మా హస్బెండ్కి వంటలు అంటే. ఇంకా పిల్లల కోసం అయితే ఏదైనా చేసేసాడనమాట. సో మా ఇంట్లో ఏ వంట పడినా ఫస్ట్ నేనే ట్రై చేస్తా, బాగున్నా బాగాలేకపోయినా. తర్వాత మా హస్బెండ్ కూడా తిన్నాడు, చాలా బాగుంది అన్నాడు అనమాట. నిజంగా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. ఇంకా మా పిల్లలు కూడా ఎలా తిన్నారో, వాళ్ళ హ్యాపీ ఎలా ఉందో కూడా మీరు వీడియోలో చూడండి. వాళ్ళు చూడగానే మస్తు ఖుషి అయిపోయినారు. సో ఫైనల్గా పిజ్జా అయితే చాలా 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 బాగుంది. ఇప్పుడు మా పిల్లల మాటలు వినండి. ఇట్లాను అమ్మే కానీ తిండ్రా ఏదో హీరో అయితే మొత్తం ఇక ఆగడు. సూపర్ అనరా అయ్యో మొత్తం చికెన్ వచ్చింది దానికి. సూపర్ అనరా దున్ను సూపర్ బాగుంది కదా.